అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నగ్న సత్యం. రచయిత కోలపల్లి ఈశ్వర్ గారు. ఇక కథలోకి వెళితే, ఆఖరి పేషెంటుని పంపించాక రిలాక్సింగుగా సీటులో వెనక్కు వాలాడు డాక్టర్ వంశీకృష్ణ. రిస్ట్ వాచ్ వైపు చూసుకుంటే 10 గంటలు కావస్తోంది. సాయంత్రం నుంచి పేషెంట్స్ సమస్యలు వినడం, వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపడంతో శారీరకంగా అలసిపోవడమే కాదు, బుర్ర కూడా వేడెక్కిపోయి ఉంది. తలనొప్పిలా అనిపించింది. అతడు కుడి చేత్తో గట్టిగా నుదురు మీద రాపాడించాడు. ఆ తర్వాత తల విదిలించి చైర్లో నుండి పైకి లేచాడు. ఒక్కసారి ఇన్ పేషెంట్స్ను చూసేస్తే చాలు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోతే మాలతి తలకు జెండు బామ్ రాసి ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఈ తలనొప్పి తగ్గిపోతుంది. వంశీకృష్ణ కన్సల్టింగ్ రూమ్లో నుండి బయటకు నడుస్తుంటే అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న రజని అతడి వెనకే నడిచింది. అతడు ఇన్ పేషెంట్స్ను చూసి కన్సల్టింగ్ రూమ్కి వచ్చేసరికి అప్పుడే ఫోన్ మ్రోగింది. రిసీవర్ చేతిలోకి తీసుకొని హలో అన్నాడు. అవతలి వైపు మాలతి. ఏవండి, సూపరింటెండెంట్ నన్ను నైట్ డ్యూటీ చేయమంటున్నారు. నేను అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దాను. ఈ రోజుకు మీరే పెట్టుకొని తినాలి. పని మనిషి కూడా వెళ్ళిపోయింది. ఒంట్లోని శక్తి మొత్తం ఆవిరైపోయినట్టు అతడు నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. అవతలి వైపు ఫోన్ కట్ అయ్యింది. కొద్ది నిమిషాల క్రితం వరకు ఇంటికి త్వరగా వెళ్ళాలన్న ఆతృత తనలో ఉండేది. ఇంటికెళ్ళి మాలతీ చేత సపర్యలు చేయించుకోవాలి అనిపించింది. దీర్ఘంగా నిట్టూర్చాడు వంశీకృష్ణ. ఇప్పుడు ఇంటికెళ్ళి చేసేదేముంది? వెక్కిరించే డైనింగ్ టేబుల్, జాలిగా చూసే బెడ్. అతడికి చాలా బాధగా అనిపించింది. కిటికీ అద్దాలలో నుండి గది అవతలి వైపునకి చూస్తే ఆ చోట చీకటి అస్పష్టంగా కనిపించింది. గదిలోని వెలుతురు కూడా బయటి చీకటికి అడ్డుగా ఉంది. కిటికీ తలుపులు తెరిస్తే ఈ చోట వెలుతురు ఆ చోటుకి ప్రసరించి ఆ చోటును కాంతివంతం చేస్తుంది. తమ ఇద్దరి జీవితాల మధ్య కూడా ఇలాంటి కిటికీనే ఉండి జీవితంలోని మరో అర్ధభాగాన్ని కాంతి విహీనం చేస్తుందని అనిపించింది అతడికి. ఆ కిటికీ పేరు ఉద్యోగం. మాలతి అంటే తనకు చాలా ప్రేమ. తమది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, కానీ పెళ్ళయ్యాక తను ఆమెను విపరీతంగా ప్రేమించడం మొదలయ్యింది. ఆ ప్రేమతో తను ఆమె నుండి లాలన, ఆప్యాయత, ఇదిగో ఇలాంటి అనీజినెస్ మొదలైన టైంలో సపర్యలు కోరుకుంటాడు. కానీ అవి తనకు దక్కుతున్నాయా? ఉదయం నిద్ర నుండి లేచి తను తలుపు తెరవగానే ఆమె నైట్ డ్యూటీ నుండి వచ్చి బడలికగా నిద్రపోతుంది. తానేమో క్లినిక్కి వెళ్ళిపోక తప్పదు. మధ్యాహ్నం తను ఇంటికి ఏ 3 వస్తే అప్పుడు ఆమె తనకు భోజనం వడ్డిస్తూ ఓ అర్ధగంట మాట్లాడుతుంది. అంతే. ఓ గంట రెస్ట్ తీసుకున్నాక తను మళ్ళీ క్లినిక్కి వెళ్ళిపోవాలి. ఆమె హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇది ప్రతిరోజు జరిగే తంతు కాకపోవచ్చు, కానీ నెలలో 15-20 రోజులు ఇలాగే జరిగి తీరుతుంది. దాంపత్య జీవితం అంటే ఇదేనా? ఈ మధ్యనే తన మదిలో ఈ ప్రశ్న ఉదయించింది. సమాధానం వెంటనే వచ్చేసింది కూడా. కాదు, ఒకే ఇంట్లో నివసిస్తున్నంత మాత్రాన అది దాంపత్యం కాబోదు. మరి తమ దాంపత్య జీవితానికి ఆటంకం కలిగించే అంశం ఏమిటా అని ఆలోచిస్తే అది ఆమె ఉద్యోగమని అర్థమయ్యింది. అందుకనే తను ఓ రోజు మాలతితో చెప్పాడు. మాలతి, నువ్వు ఉద్యోగం మానేయకూడదు. ఆమె తన వైపు విభ్రాంతిగా చూసి, నెలకు 10,000 వచ్చే ఉద్యోగం మానేయమంటారేమిటండి అంది. ఆ తర్వాత 1-2 సార్లు తను ఆ విషయం ప్రస్తావించినా తను ఒప్పుకోలేదు. అవన్నీ గుర్తుకు రావడంతో వంశీకృష్ణకు తలనొప్పి మరి కాస్త ఎక్కువయ్యింది. అతడు మరింత గట్టిగా నుదురు రుద్దుకుంటూ ఉంటే రజని అడిగింది, ఏమయ్యింది డాక్టర్, అలా ఉన్నారు? తలనొప్పి. అలాగా, అయితే టాబ్లెట్ ఇవ్వనా అడిగిందామె. అతడు తలాడించాడు.
ఆమె గది దాటి వెళ్ళి అర నిమిషం తర్వాత లోపలికి వచ్చింది. ఇదిగోండి డాక్టర్ టాబ్లెటు. ఆమె టాబ్లెట్తో పాటు గ్లాసుడు నీళ్లు అందించింది. అతడు టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగాడు. ఆ తర్వాత ఆమె అందించిన కాఫీ సిప్ చేస్తూ ఆమె వైపు చూశాడు. రజనీకి 25 ఏళ్లుంటాయేమో. తెల్లని తెలుపు, ఆకర్షణీయమైన రూపం. అన్నింటికన్నా ముఖ్యం, ఆమె నవ్వు చాలా అందంగా ఉంటుంది. ఆమె నవ్వితే మగాడి నరాలు జివ్వుమంటాయి. అతడు చప్పున చూపులు మరల్చుకున్నాడు. వెంటనే మనసులో అనుకున్నాడు కూడా, చీచీ, ఎన్నడూ లేనిది ఈరోజు నా మనసు ఇలా ఆలోచిస్తుందేమిటి? 2 నిమిషాల తర్వాత ఆమె అతడిని ప్రశ్నించింది. తలనొప్పి తగ్గిందా డాక్టర్? లేదు, అతడు యథాలాపంగా జవాబు చెప్పాడు. పోనీ జెండుబాం తెచ్చి రబ్ చేయనా? అతడు నెమ్మదిగా తలాడించాడు. ఆమె జెండుబాం తీసుకొని అతడికి దగ్గరగా వచ్చింది. అతడి నుదుట మీద బాం రాసి మృదువుగా రబ్ చేయసాగింది. చాలా సున్నితమైన చర్య. ఆమె మెత్తని వేళ్ళు నుదుటన ఒత్తిపట్టి అటూ ఇటూ కదలడంతో అదో రకమైన హాయి కలుగుతోంది. ఉదయం నుండి పడిన శ్రమ తాలూకు అలసట ఎగిరిపోయినట్టుంది. తలనొప్పి కూడా తగ్గుతున్నట్టుంది. ఆ క్షణం అతడికి చప్పున మాలతి గుర్తుకొచ్చింది. మాలతి, ఇది మాలతి చేయవలసిన పని కదూ. భార్యాభర్తలు దగ్గరగా ఉంటే ఒకరికొకరు ప్రేమపూర్వకంగా చేసుకునే చిన్న చిన్న పనులివి. ఆ పనులలో స్పందన ఉంటుంది. జీవిత భాగస్వామి పట్ల ఆప్యాయత ఆ చర్యలో ప్రతిఫలిస్తుంది. కానీ తమ బిజీ లైఫ్లో ఈ చిన్న స్పందనలు అనుభవించడానికి కూడా తీరికెక్కడిది? జీవితంలో తాము కోల్పోతున్న అదృష్టమేమిటో ఇప్పుడిప్పుడే తనకు అర్థమవుతోంది. మరి మాలతికి అర్థమవుతోందో లేదో తనకైతే తెలియదు. ఆమె చేస్తున్న చర్యకు సంతోషంతో కన్నులు అరమోడ్పులవుతున్నాయి. కొద్ది క్షణాలు అలా గడిచాక కన్నులు కొద్దిగా పైకెత్తి చూశాడు. ఈసారి సంతృప్తి మాత్రమే కాదు, తనువులో చిన్న ప్రకంపన. రజనీ ఎత్తైన ఎదపొంగు తన ముఖానికి 3 అంగుళాల దూరంలో ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, చాలా కాలంగా దూరమైన ఆ సుఖం. మనసులో కోరిక మొదలయ్యాక చేతులు మాత్రం ఊరుకోవు. అతడు చప్పున ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. మొదట ఆమె ఆసరా కోసం అలా చేశాడేమో అనుకుంది. అయితే ఆ చేతులు నడుము చుట్టూ ఆగిపోకుండా జగన భాగం మీదకి చేరి ఆ చోట ఆరాటంగా కదులుతుంటే అప్పుడు అర్థమయ్యింది ఆమెకు. చప్పున అతడి నుండి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తూ, డాక్టర్, ఏమిటిది అంది విస్మయంగా. వంశీకృష్ణ ఈ లోకంలో ఉన్నట్టు లేడు, మరో లోకంలో ఉన్నట్టున్నాడు. కన్నులు మాత్రం అరమోడ్పులయ్యి ఆమె కేసి ఆర్తిగా చూస్తుండగా పలికాడు. రజనీ, ప్లీజ్, నాకు నువ్వు కావాలి. నీ ఒడిలో నాకు విశ్రాంతి కావాలి, ప్లీజ్. అతడి చేతులు ఆమె నడుమును వదిలిపెట్టలేదు. అది ఉడుం పట్టులా మారి ఆమెను తన వైపే లాక్కుంటూ ఉన్నాయి. ఆమె ప్రతిఘటించడం ఆపకుండానే, డాక్టర్, ఈరోజు మీకేమయ్యింది? నేను కోల్పోతున్న సుఖం గుర్తొచ్చి బాధ పెరిగిపోయింది. అతడు ఆమెను దగ్గరగా లాక్కొని నడుము వంపులో ముఖం దాచుకున్నాడు. రజని ప్రతిఘటించడం మానేసింది. అతడి నుదుట మీద ఉన్న ఆమె చెయ్యి మెల్లగా పైకి సాగి ఆప్యాయంగా జుట్టును దువ్వసాగింది. అంటే ఈ మధ్యకాలంలో మేడం గారితో గొడవలొచ్చాయా? లేదు. అతడు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. మరి కోల్పోతున్న సుఖం ఏమిటి? అతను గొనిగినట్టుగా అన్నాడు. నేనేమో పగలంతా నా సొంత క్లినిక్లో, ఆమెమో రాత్రంతా గవర్నమెంటు హాస్పిటల్లో. ఇద్దరి మధ్య ఉద్యోగాల వల్ల ఏర్పడిన దూరం సుఖాన్ని దూరం చేస్తోంది. ఈసారి ఆమె ఆప్యాయంగా అతడి మెడ చుట్టూ చేతులు పోనించి తలను తన ఉదర భాగానికేసి హత్తుకుంది. అయితే ఆవేశంతో కాదు, ఆప్యాయంగా. మరి డాక్టర్, ఆ దూరం తగ్గించే ప్రయత్నం చేయొచ్చుగా? ఆమెకు డబ్బు పిచ్చి. ఆ గవర్నమెంట్ జాబ్ మానేయమని ఎన్నోసార్లు చెప్పాను, వింటేనా? మీరు అది డబ్బు పిచ్చి అని ఎందుకు అనుకోవాలి? జాబ్ సాటిస్ఫాక్షన్. తను ఎంతో కాలం కష్టపడి చదివిన చదువు వృధా కాకూడదన్న ఆశ అని ఎందుకు అనుకోకూడదు? ఆమె జగన భాగం మీద కదలాడుతుండిన చేతులు కదలడం మానేశాయి. అతడు జవాబు చెప్పలేకపోయాడు. ఆమె కంటిన్యూ చేసింది. డాక్టర్, ఒకవేళ అది డబ్బు పిచ్చే కావచ్చు, కానీ అలా సంపాదించడం ఎందుకోసం?
జీవిత పోరాటంలో మన సాధనాన్ని మరింత పదిలపరుచుకునేందుకు. రేపటి గురించిన ఆలోచన, బిడ్డల భవిష్యత్తు గురించిన ఆందోళన ఉండకుండా చేసుకునేటందుకు. అలాగా ఆ విషయాన్ని మీరెందుకు అర్థం చేసుకోరు? అతడి చేతులు నీరసంగా వాలిపోయాయి. రజని అతడి కుర్చీ పక్కనే మోకాళ్ళ మీద కూర్చుంది. ఇదిగో నా భర్త కూడా నైట్ డ్యూటీకి నేను ఇంటికెళ్ళేసరికి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయనకు ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీ, నాకేమో పగలంతా క్లినిక్లో నర్సు డ్యూటీ. మీ ప్రాబ్లమే నాది కూడా. సరి అయిన సుఖాన్ని జీవిత భాగస్వామి నుండి పొందలేకపోతున్నామని అవకాశాన్ని ఇలా వాడుకొని తనువుని తృప్తిపరచడం మొదలు పెడితే తనువు తృప్తి పడుతుంది. కానీ మనసు మాత్రం తప్పు చేశామన్న ఫీలింగ్తో అనుక్షణం బాధపడుతూ ఉంటుంది. అయినా సుఖానికి దూరం అవుతున్నానన్న ఫీలింగ్తో అవకాశాన్ని ఇలా ఇతరులతో పంచుకోవడం మొదలు పెడితే దాని పర్యవసానం ఏమిటి? నాకు ఈ రాత్రి అవకాశం దొరికినట్టే నైట్ డ్యూటీలోని నా భర్తకు ఏ ఆడదో అవకాశం ఇవ్వచ్చు కదా. ఎవరో కొరడా తీసుకొని వీపున చల్లున చరిచినట్టు ఫీల్ అయ్యాడు అతడు. నిజమే కదా, ఈ కోణంలో నుంచి నేనెందుకు ఆలోచించలేకపోయాను? నేను కోల్పోతున్నట్టే మాలతీకి ఈ సుఖం దక్కడం లేదు. నాకు రజనీ దొరికినట్టే నైట్ డ్యూటీలోని మాలతికి మరో మగాడు తారసపడకపోతాడా? అతడు చప్పున పైకి లేచాడు. థ్యాంక్స్ రజని అన్నాడు. ఆమె సంతృప్తిగా నవ్వింది. డాక్టర్ వంశీకృష్ణ బయటకు నడిచాడు. 2 రోజుల తర్వాత క్లినిక్లోని ఫోన్ మోగితే రిసీవర్ చేతిలోనికి తీసుకుంది రజని. డాక్టర్ గారు బెంగళూరు వెళ్ళారు. అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకున్నాక చెప్పాలనుకుంటూ ఉండగా అవతలి వైపు గొంతు విని ఆశ్చర్యపోయింది. హలో డాక్టర్, మీరా? హైదరాబాద్ వచ్చేశారా? లేదు రజని, బెంగళూరు నుంచే మాట్లాడుతున్నాను. బెంగళూరు నుంచా? ఆశ్చర్యపోయిందామె. అంత దూరం నుండి తనకు అతడెందుకు ఫోన్ చేశాడో అర్థం కాలేదు. విషయం ఏమిటి డాక్టర్? నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది రజని. నాకు థ్యాంక్స్? ఆమె మరింత విస్మయానికి లోనయ్యింది. అవును రజని, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మరచిపోలేను. ఎందుకో తెలుసా? మాలతీ చేత వారం రోజులు సెలవు పెట్టించి బెంగళూరు తీసుకువచ్చాకే నాకు తెలిసింది. నాలాంటి అసంతృప్తినే తనకు ఉంది. అద్భుతమైన సుఖాన్ని పొంది ఎంతకాలం అయ్యిందండి అంది. ఆ అద్భుత సుఖాన్ని అనుభవిస్తూ అప్పుడు నేను అదే ప్రశ్న వేశాను. డబ్బు సంపాదనలో పడి మనం ఈ సుఖాన్ని దూరం చేసుకోవడం అవసరమా అని. అదిగో ఆమె నువ్వు చెప్పిన సమాధానమే చెప్పింది. రేపటి గురించి ఆలోచన, బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళన ఉన్నప్పుడు డబ్బు సంపాదించక తప్పదన్నది. నేను ఆలోచించాను. నిజమే, స్పీడు ప్రపంచంలో, అనిశ్చిత వాతావరణంలో డబ్బు అవసరం చాలా ఉంది. అలా అని వయసుతో ముడిపడిన ఆ అద్భుత సుఖాన్ని దూరం చేసుకోలేం. మరి ఈ రెండింటినీ సమన్వయపరచడం ఎలా? అప్పుడే నాకు తోచింది, జీవితంలో ప్రతి కొంతకాలానికి ఇంతకాలం మన కోసం, పూర్తిగా మన కోసం కేటాయించుకోవాలి. ఆనందాన్ని అన్వేషిస్తూ అపురూప సుఖాన్ని అందిపుచ్చుకోవడం కోసం రొటీన్ లైఫ్కి దూరంగా, సుదూరంగా సాగిపోవాలి. అంతా చెప్పాక అతడు అడిగాడు, ఎలా ఉంది రజని నా ఆలోచన? ఎక్సలెంట్ డాక్టర్, అతడు వెంటనే చెప్పాడు. రజని, జీవితం నిస్సారమైపోతుందని నిస్పృహ పడుతున్న క్షణంలో నాకు ఒక జీవిత సత్యాన్ని చెప్పి కోల్పోతున్న ఆనందాన్ని తిరిగి పొందేలా చేయగలిగావు. అందుకు నీకు కృతజ్ఞతగా ఒక సహాయం చేద్దామనుకుంటున్నాను. చెప్పండి డాక్టర్. నేను హైదరాబాద్కి తిరిగి వచ్చాక మీ వారితో ఆ ఫ్యాక్టరీలో నైట్ ఉద్యోగం కాకుండా డే డ్యూటీ ఉండే మరో ఉద్యోగం ఇప్పిస్తాను. అలాగే. అవతలి వైపు ఫోన్ పెట్టేశాక ఆమె ఫోన్ పెట్టేసింది నిర్లిప్తంగా. ఆ రాత్రి పొద్దుపోయాక ఇంటికెళ్ళేసరికి అతడు ఇంట్లో లేడు. ఆ వేళప్పుడు తన భర్త ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఆమెకు తెలుసు. పగలంతా ఫ్యాక్టరీలో పనిచేసే తన భర్త రాత్రి వేళ అందమైన భార్య అందుబాటులో ఉన్న వ్యభిచార గృహాలకు వెళుతూ ఉంటాడు. వంశీకృష్ణకు మాలతికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్తో ఏర్పడిన దూరం తగ్గించుకోవడం చాలా సులభం. కానీ బలహీనతతో ఏర్పడే ఇలాంటి దూరం తగ్గించుకోవడం ఎవరి తరమూ కాదు, మనసులోనే అనుకుందామే. అయితే ఒక చిన్న అబద్ధంతో, ఆత్మవంచనతో మరో కాపురం చక్కదిద్దానన్న సంతృప్తి మాత్రం ఆమెకు మిగిలిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.